క్రేజీ ఆర్డే ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ రోల్స్. దానికి కావాల్సిన పదార్థాలు పావు కేజీ చికెను, గోధుమ పిండి మనకు సరిపడేంత, ఆయిల్, ఎగ్, టమాటో, ఆనియన్, లెమన్, టమాటో కెచప్, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, కొత్తిమీర. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మంచిగా మిశ్రమాన్ని మంచిగా కలపాలి. కొద్దిగా ఆయిల్, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండి మంచిగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మంచిగా ముద్దలు లేకుండా మంచిగా స్మూత్గా వచ్చేలాగా కలపాలి. గోధుమ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తర్వాత చికెన్లో కొద్దిగా పసుపు, చికెన్ మసాలా, కారము తగినంత, గరం మసాలా తగినంత, కొద్దిగా ఉప్పు సరిపడా, ఒక లెమన్ జ్యూస్ పిండుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. చికెన్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగాలి దూరగా. తర్వాత టమాటో వేయాలి. టమాటో కూడా మంచిగా వేగాలి, ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తొందరగా మగ్గుతాయి అన్నమాట సాల్ట్ వేస్తే. మూత పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. త్వరగా వేగాయి కదండి. తర్వాత చికెన్ వేసుకోవాలి.
మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అయ్యేంత మట్టి వరకు వేపుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోవడానికి వచ్చిందండి చికెను. చిటికెడంతా మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని చికెన్ ఫ్రై రెడీ అయ్యిందండి. తర్వాత వచ్చేసి చపాతీలు చేసుకుందాం మనం. చపాతీలు రెడీ అయినాయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్గులు బీట్ చేసుకుందాం. ఒక 2 ఎగ్స్ తీసుకోండి. టూ ఎగ్స్ తీసుకున్న తర్వాత బీట్ చేసుకోవాలి. మిశ్రమం మొత్తం కలిసిపోయేలాగా చేయాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ కాల్చుకుందాం 2 వైపులా. కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మరల వైపు కాలుతాం. లైట్గా ఫ్రై అవ్వాలండి, బాగా కాల్చుకోవద్దు. చపాతీ కాల్చి పైకన పెట్టుకున్నామండి. అదే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, అది చిన్నగా ఆమ్లెట్ లాగా వేసుకొని దాని మీదనే మనం చపాతీ వేసుకోవాలి. చపాతీ మళ్ళీ ఇలా తిరగవేయాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 వైపులో కూడా మంచిగా వేగాలి. రెండు వైపులా కూడా మంచిగా వేగిన తర్వాత తీయాలండి. మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉండిద్ది. మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే ఇంకొక చపాతీ కూడా వేయాలి. ఇలాగే అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్చుకోవాలండి. చపాతీ మీద కొద్దిగా టమాటో కెచప్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పెట్టుకోవాలండి. కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా టమాటో కెచప్ వేసుకోవాలి. వేసుకొని వాటిని రోల్ చుట్టుకోవాలండి.
అంతే సింపుల్. రెడీ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన వేడి వేడి చికెన్ రోల్స్ రెడీ.